శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ద్వారకా నగర నిర్మాణ ప్రయత్నం. శ్రీనారాయణుడు ఇట్లు పలికెను. అంతటా విభువు మధుపురికి వచ్చి తండ్రికి నమస్కరించి బలరామునితో కూడి వటవృక్ష మూలమందు నిలిచి హరి గరుడిని స్మరించెను. లవణ సముద్రాన్ని ఆదరంగా కోరిక నెరవేర్చడు విశ్వకర్మను స్మరించను. అతడు గోపవేషమును వదిలి నృపవేషం ధరించెను. ఇంతలో చక్రం స్వయంగా హరి దగ్గరకు వచ్చింది. దానికి సుదర్శనమని మరొక పేరు. కోటి సూర్యుల సమానమైన వెలుగు కలది. తేజస్సులో హరితో సమానం. శత్రువులను నశింపచేయనది. అది వ్యర్థం కాని అస్త్రం. అస్త్రాల్లో శ్రేష్టం. పరమమైన వానికన్నా పరమైనది. రత్నాల విమానమును ముందు ఉంచుకొని గరుడు హరి సన్నిధికి వచ్చి చేరను. శిష్యులతో కూడా విశ్వకర్మ చేరను. సముద్రం వణుకుచూ వచ్చింది. వారందరూ భక్తిపూర్వకంగా తల వంచి హరికి నమస్కరించి నవ్వుతూ ఆదరంతో విభుడు వారితో, ఓ సముద్ర మహాభాగుడా, నగరం కొరకు నాకు శతయోజన విస్తీర్ణమైన స్థలం ఇమ్ము, తర్వాత నీకు ఇచ్చెదను. ఓ కారుడా విశ్వకర్మ, ముల్లోకాల్లోనూ లభించినటువంటి నగరం నిర్మించుము. అందరికీ రమణీయంగా, స్త్రీలకు కమనీయంగా ఉండనట్లు కోరదగినట్టు నిర్మించుము. భక్తులకు మరొక వైకుంఠం వలె ఉండవలను. స్వర్గాలు అన్నింటికీ పరమైన అవధి వలె ఇష్టమైనదిగా ఉండాలి. ఓ ఖగశ్రేష్ఠ, రాత్రింబగళ్ళు విశ్వకర్మ సన్నిధిలో ద్వారకా నగరాన్ని నిర్మించే వరకు ఇచ్చటనే ఉండము. ఓ చక్రశ్రేష్ఠ మహాభాగ, రాత్రింబగళ్ళు నీవు నా సన్నిధిలో ఉండము అని ఆదేశించగా అందరూ అట్లే మంచిదని పలికి వెళ్ళిపోయిరి. ఓ ముని, చక్రం మాత్రం వెళ్ళలేదు. భద్రుడు మహాబలుడైన కంసుని తండ్రి ఉగ్రసేను నగరమందున్న క్షత్రియుల సుజనుల అభిప్రాయంతో రాజుగా చేసెను. ఓ మహాభాగా, జరాసంధుని జయించి యవనుని వధించి ఉపాయంగా ఈశ్వరుడు నిర్మాణ క్రమం ఆరంభించెను. భగవంతుడు 100 యోజనాల వరకు చాలా మనోహరమైన నగర నిర్మాణం, పద్మరాగమనలు, మరకతమనలు, చాలా ఉత్తమమైన ఇంద్రనీలమనలు, రుచకములు, పారిభద్రాలు, పలంకములు, శమంతకమనలు, గంధకము రంగు కలవి, గాలిమములు, చంద్రకాంతాది మనులు, సూర్యకాంతాది మనులు, స్ఫటికాకృతి గల చిన్న చిన్న రాళ్ళు, పసుపు వర్ణం గల మనులు, శ్యామల వర్ణం, తెలుపు వర్ణం గలవి, గోరోచనములు, పచ్చమనులు, దానిమ్మ గింజల వంటివి, పద్మం యొక్క బీజముల వంటివి, నీలములు, కమలవర్ణం కలవి, కాటక వర్ణం కలవి మనులు, ఉజ్వల మందు సంస్కరించబడ్డ తెల్లని చెంపక వర్ణం గల మనులు, కాల్చిన బంగారు రంగు కలవి, బంగారు వెల కన్నా 100 రెట్లు ఎక్కువైనవి, కొద్ది ఎరుపు గలవి, మంచి శోభ గలవి, పెద్దవి, శ్రేష్టమైనవి, పూజించబడిన మణిశ్రేష్టములు, విధాన ప్రకారంగా ఏవి తగునో వాణ్ణి, ఎక్కడ దేన్ని వదిలివేయవలనో వాణ్ణి విడిచిపెడుతూ మనలను యక్ష సంఘంలో హిమాలయం నుండి తెస్తున్నారు. కుబేరుని చేత పంపబడ్డవాడు 7 లక్షల యక్షులు, శంకరుని చే పంపబడ్డవారు 1,00,000 భేతాళులు, 1,00,000 కూష్మాండలు, పార్వతి ఏర్పరిచిన వారు దానవులు, బ్రహ్మరక్షస్సులు రాత్రింబగళ్ళ నిర్మాణం జరుగుతున్నంతసేపు పనులు చేయుదురు. వీరితో కలిసి 16,000 పత్నులకు దివ్యమైన భవనాలు నిర్మించము. 108 మంది ఇతరుల భార్యలకు కూడా వసతి ఏర్పరచము. పరిఖల ఎత్తైన ప్రాకారములు గల 12 శాలలు కలిగిన సింహద్వారములతో తీర్చిదిద్దబడ్డ శిబిరం నిర్మించము. చిత్ర విచిత్రాలైన కృత్రిమ ద్వారములు గల నిషిద్ధ వృక్షాలు లేని ప్రసిద్ధములు వృక్షముల కర్రలు కలిగిన దాన్ని నిర్మించాలి. సులక్షణమైన చంద్రవేదను, అట్లే ప్రాంగణాన్ని, యదువులకు దివ్యమైన ఆశ్రమం, అట్లే కింకర్లకు ఆశ్రమాలను, ఉగ్రసేన మహారాజుకు అన్ని వసతులు గల అంతటా సిద్ధంగా ఉన్న ఇంటిని, నా తండ్రి అయిన వసుదేవునికి అన్ని విధాల శుభకరమైన ఆశ్రమం నిర్మించము అనగా విశ్వకర్మ. ఓ జగద్గురు, ప్రశస్తమైన వృక్షాలు ఏవి, నిషిద్ధమైనవి ఏవి, శుభకరమైనవి అశుభం కలిగించేవో వాని గురించి చెప్పము. వేటి కొయ్యలతో కూర్చబడ్డ శిబిరాలు శుభప్రదం, ఏది అశుభప్రదం? ఓ ప్రభు, ఏ దిక్కులో నీరు శుభప్రదం, ఏది అశుభప్రదం చెప్పము. ఏ వృక్షం శుభప్రదం, అది ఏ దిక్కులో ఉన్నది? ఇళ్లకు ప్రాంగణాలకు కొలత ఎంత చెప్పము. ఓ సురేశ్వర, పూలవనం ఏ దిక్కున ఉండాలి? అట్లే చెట్లు ఎట్టు ఉండాలి? ప్రాకారాలు, పరిఖలు వాని కొలత ఎంత ఉండాలి? ఓ సురేశ్వర, ద్వారాలు, గృహాలు, ప్రాకారాలు వాని ప్రమాణాలు తెలుపము. శిబిరమందు ఏ చెట్ల కర్రలు ప్రశస్తమైనవి, ఏవి అమంగళమైనవి అన్నీ నాకు తెలుపుడు అనగా భగవంతుడు గృహస్థుల ఆశ్రమంలో నారికేలం ధనప్రదం, శిబిరానికి ఈశాన్యంలో పూర్వభాగంలో అయిన చెట్లు పుత్రప్రదం, మనోహరమైన తాళవృక్షం అంతటా మంగళార్హం, మామిడి చెట్టు పూర్వదిక్కు ఎందు రాజులకు సంపద ఇచ్చను, అంతటా శుభప్రదమే. ఇంకనూ వినుము. బిల్వం, పనస, జంబీరం, రేగు ఇవి పూర్వదిక్కులో సంతానం ఇచ్చినవి, దక్షిణంలో ధనం, అంతటా సంపద. వీనితో గృహస్థుడు వృద్ధి చెందగలడు. అల్లనేరేడు, దానిమ్మ, అరటి, ఆమ్రాతకం పూర్వదిక్కులో బంధువులను సమకూర్చును, దక్షిణ దిశలో మిత్రులనిచ్చును, అంతటా శుభమిచ్చినది. ధనము, పుత్రులు, శుభమునిచ్చినది.
హర్షమిచ్చినది. సువాకం దక్షిణ పశ్చిమాలలో ఆనందం కలిగించును. ఈశాన్యంలోనూ సుఖంనిచ్చినది. అంతటా మంచి చేయనది. వినుము, అంతటా సంపెంగ శుద్ధమైనది. భూమిపై శుభంనిచ్చినది కూడా. సొరకాయ, అతి కూష్మాండం, ఆయంబు, మోదుగా, ఖర్జూరం, దోస ఇవి శిబిరమందున్న మంగళప్రదములు. వాస్తూకం, కారం, మారేడు, వంకాయ ఇవి శుభప్రదాలు. తీగల ఫలాలన్నీ అంతటా శుభదమే. ఇది నిశ్చయం. ఓ కారు, ప్రశస్తమైన వాణ్ణి తెలిపితిని. ఇక నిషిద్ధమైన వాణ్ణి వినము. శిబిరంలో నగరంలో అయినను అడవి చెట్టు నిషిద్ధం. శిబిరంలో వటవృక్షం నిషిద్ధం. దానివల్ల రోజు దొంగల భయం కలుగును. నగరంలో ప్రసిద్ధమైనది దర్శనం వల్ల పుణ్యప్రదం. శిబిరంలోనూ నగరంలోనూ పురంలోనూ బూరుగు చెట్టు నిషిద్ధం. అది ఎల్లప్పుడూ దుఃఖప్రదం. ఇప్పుడు రాజులకు కూడా దుఃఖప్రదమే. గ్రామంలందు నగరంలందు నిషిద్ధం కాదు, ప్రసిద్ధమైనది కూడా. విద్యామతి నిషిద్ధం, ఇప్పుడు దుఃఖంనిచ్చినది. ఓ కారు, చింత చెట్టును ప్రయత్నపూర్వకంగా విడవాలి. 100 విధాల ధనహాని, అట్లే ప్రజాహాని కూడా అనుట నిశ్చయం. శిబిరంలో మిక్కిలి నిషిద్ధమైనవి, నగరంలో కొద్దిగా నిషిద్ధం. గ్రామంలందు నగరంలందు నిషిద్ధం కాదు, ప్రసిద్ధం. విద్యామతి నిషిద్ధం, ప్రాజ్ఞుడు దాన్ని వదలాలి. ఖర్జూరం, గహు అనగా వేలు లోతుకు పోవు చెట్టు. ఇది శిబిరంలో ఉంచరాదు. గ్రామమందు నగరమందు నిషిద్ధం కాదు, ప్రసిద్ధం. శనగలు మొదలగు ధాన్యాల చెట్లు మంగళప్రదం. గ్రామమందు నగరమందు శిబిరమందు చెరుకు చెట్టు శుభదం, ఎల్లప్పుడూ శుభకరములే. అశోకం, శిరీషం, కదంబ వృక్షం శుభప్రదం. పసుపు ఒక చోట శుభదం. అల్లం శుభకరమైనది. గ్రామంలో నగరంలో హరితక శుభకరం. నవాజ్య ఎల్లప్పుడూ శుభం కలిగించినది. అట్లే ఉసిరిక వృక్షం కూడా. ఏనుగు ఎముక, గుర్రపు ఎముక క్షేమం. ఉచ్చైశ్రవంను ఇంట్లో ఉంచుకున్న వారికి కళ్యాణం జరుగును. ఇతరమైన వారిని ఉంచడం శుభప్రదం కాదు, పైగా నాశకరణం. వానరులు, నరులు, గాడిదలు, ఆవులు, కోళ్ళు, నక్కలు, పిల్లలు వీటిని ఇంట్లో ఉంచడం క్షేమకరం కాదు. పంది, గొర్రెలను ఉంచడం అందరికీ శుభప్రదమే. శిబిరానికి ఈశాన్య భాగంలో, పూర్వ దిక్కులో, పశ్చిమ భాగంలోనో జలం ఉంచడం క్షేమం, ఇతరత్రా క్షేమం కాదు. పండితుడైన వాడు ఇంటిని దీర్ఘమందు వెడల్పందు సమానంగా చేయరాదు. ఓ కారు, గృహస్థులకు చతురస్ర గృహంలో ధననాశనం జరుగును. వెడల్పు అధికంగా ఉండి 2తో గుణించినప్పుడు శూన్యం రాకపోయిన శుభప్రదం. శూన్యం వచ్చినడల శూన్యాన్ని ఇచ్చును. నరులకు వెడల్పులో హస్తద్వయం కన్నా తక్కువై పొడవులో 3 చేతులుండిన ఆ ద్వారం గృహములకు శుభమిచ్చును. అప్పుడు ప్రాకారానికి గృహానికి శుభమే. ఈ విధంగా మధ్యదేశంలో చేయరాదు. కొద్ది తక్కువ ఎక్కువ అయిన చోట శుభం. శిబిరమందు చంద్రవేద చతురస్రంగా ఉండిన మంగళకారి. అభయముద్ర సూర్యవేదికల శిబిరం ప్రాంగణం. మంగళప్రదమిచ్చే సూర్యవేదికల అట్టిది. శిబిరం లోపల ఉంచబడిన తులసి నరులకు శుభప్రదం. ధనం పుత్రులనిచ్చును. పుణ్యమును హరిభక్తిని ఇచ్చును. ప్రాతకాలాన్ని తులసిని చూచిన బంగారం దానం చేసిన ఫలం లభించును. మాలతి, మొల్ల, కుందం, మాధవి, మొగలి, నాగకేశరం, మల్లికా, కాంచనం, వకులం ఇవి శుభమైనవి. విష్ణుక్రాంతం శుభమిచ్చును. వాణ్ణి ఉద్యానం వలె పెంచినా మంచిదే. తూర్పునందో దక్షిణమందో అయినా శుభములిచ్చును. ఇందు అనుమానం లేదు. గృహస్థుడింటిని పొడవులో 16 చేతులపైన చేయరాదు. 20 చేతులపైన ఉండు ప్రాకారం శుభప్రదం కాదు. సూత్రధారిని, గానుగవాన్ని, ఆవుసలివాన్ని, హీరకుని వీరిని వీధుల మూలలోనూ గ్రామ మధ్యమందు బుధుడు ఉంచరాదు. బ్రాహ్మణుని, క్షత్రియుని, వైశ్యుని, మంచి శూద్రుని, గణకుని ఉంచటం మంచిది. శిబిరం సమీపంలో భట్టును, వైద్యుని, పుష్పకారుని ఉంచవలను. వెడల్పులో పరిఖ 100 చేతులుండడం మంచిది. అంతటా శిబిరం లోతు 10 హస్తములుండడం మంచిది. అన్ని వైపులను పరిఖ నుండి ద్వారం సంకేతించి రహస్యం తగినంత దూరంలో ఉండాలి. శత్రువుకు చొరరాకుండా మిత్రుడు సుఖంగా రాగలిగినట్లుండాలి. బూరుగు, చింత, హింతాళం, వేప, వావిలి, ఉదుంబరం ఇవి అశుభగురములు. ఉమ్మెత్త, వటము, ఆముదం చెట్టు ఇవి కూడా ఉండరాదు. వీటికన్నా ఇతరమైన చెట్ల కర్రలు శిబిరంలో ఉండవచ్చు. వజ్రహస్తం వంటి వృక్షపు వేళ్లు పర్వతానికి కింద ఉండకుండా చూడాలి. అది పుత్రుని, భార్యను, ధనమును నశింపచేయును అని బ్రహ్మ చెప్పెను. లోకాలకు తెలుపుట కొరకు వీరిని తెలిపితిని. కట్టలేకుండా నగరాన్ని నిర్మించము, అది శుభమైన కాలం. సుఖంగా వెళ్ళుము అనగా విశ్వకర్మ హరికి నమస్కరించి పక్షితో సహా నిష్క్రమించెను. సముద్రం దగ్గర మనోహరమైన వటమూలం చేరి కారువు గరుడునితో సహా అక్కడ ఆ రాత్రి నిద్రించెను. కారువనగా విశ్వకర్మ. గరుడు కలలో అందమైన ద్వారకానగరం చూచెను. ఓ ముని, పరమాత్మ కృష్ణుడు కారునికి ఏ కొంచెమో చెప్పిన దాన్ని, ఆ లక్షణాలన్నీ నగరాల్లో అంతా చూచెను.
ఆ శిల్పకారులంతా కలలో కారును చూసి నవ్వుతున్నారు. బలవంతమైన పక్షులు, ఇతర గరుడ పక్షులు గరుడును చూసి నవ్వుతున్నవి. మేల్కొని గరుడును చూడగా విశ్వకర్మ సిగ్గుపడుతున్నాడు. చాలా అందమైన ద్వారకను, 100 యోజనాల విస్తృతి కలదాన్ని, బ్రహ్మాదుల నగరాలను జయించి ప్రకాశించే నగరాన్ని చూసెను. కాంతితో సూర్యుని కాంతిని కప్పివేస్తూ రత్నాలతో నిర్మించబడ్డ నగరాన్ని చూసెను. ఓం శాంతి శాంతి శాంతి.